తాళ్లరేవు మండలం సుంకరపాళెం గ్రామంలో నిషేధిత ప్రభుత్వ భూములను తన సొంత భూములుగా చెప్పుకుంటున్న స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మోపూరి రెడ్డినాయుడు, గుత్తుల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం ఊటకాల్వ వద్ద మోపూరి రెడ్డినాయుడు, గుత్తుల నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, వార్డు నెంబర్ పితాని అర్జునరావు బృందం గ్రామంలో జరుగుతున్న భూ వివాదం గురించి మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ అధికారులు సర్వే నెంబర్ 123, 125లో ఉన్న భూములు ప్రభుత్వ భూములుగా ఇచ్చి ధృవీకరణ పత్రాలను మీడియాకి చూపించి అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి వివరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న స్థానిక సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతురాజు, ఎస్ వీరభద్రరావు మరియు కొంతమంది గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు అమ్మ వాటర్ సిగ్నల్ వాటర్ పడుకుంటే డబ్బులన్నీ కూడా అతను ఇష్టానుసారం వాడేసుకుంటున్నాడు. ₹1 జమ కట్టలేదు ఈ ఆటకి. సర్పంచ్ గారు ఆక్రమణ మానేసి ప్రజల కోసం దృష్టి పెట్టమనేసి ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చెప్పారనేసి మీడియా ముందర తెలియజేస్తుంది. సుంకరపాలెం ఎంపీటీసీని సర్పంచ్ గారు టిల్లపూడి నాగేశ్వర గారు గెలిచిన కాంచి కూడా ప్రజలకి ఏం కావాలి, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి అవి పట్టించుకోవడం మానేసి నేను ఎలక్షన్లో 70 లక్షలు ఖర్చు పెట్టానని ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఆక్రమించుకోవడం, కబ్జాలు చేయడం ఇదే పని మీద ఉన్నాడండి. కనీసం గ్రామంలో ప్రజలకి ఏ ఇబ్బంది అనేది ఇప్పుడు వచ్చి పట్టించుకున్న పాపం లేదండి. అతను ఖర్చు పెట్టింది ఎలక్షన్లో ఖర్చు పెట్టింది 30 లక్షలు ఖర్చు పెట్టాడండి. ఇక్కడ భూమి దాదాపు 30 కోట్ల ఆస్తి అండి. ఇది ఎకరం దగ్గర ఉంటుంది, 30 కోట్ల ఆస్తి. ఇలాగే కబ్జా చేస్తాడనేసి ప్రజలందరూ అడ్డుకోవడం, ఎంఆర్ఓ వచ్చి సర్వే చేయడం అన్నీ జరిగినాయండి. ఇప్పుడు ఈ సమస్యలన్నీ సాల్వ్ ఇవ్వాలంటే, ఇబ్బంది లేకుండా ఉండాలంటే, ఇది ధర్నాలు ఏమి లేకుండా ఉండాలంటే ఏదైతే సర్వే జరిగిందో దానికి కంచి వేసేసామనుకోండి, ఎంఆర్ఓ గారి ద్వారా మనం కంచి వేయించామనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఏవి ఉండవు. కంపల్సరిగా ఏదైతే మనం సర్వే ద్వారా సర్వే చేయించామో ఆ మొక్కలు ఉన్నాయి కాబట్టి అందరు తెలిసిన విషయం కాబట్టి మనం పంచాయతీ నుంచో లేదా ఎండి ఆఫీస్కి తెలియజేసి కంచి ఏం చేసుకుంటే ఈ సమస్యలు ఇంకా రాకుండా ఉంటాయనేసి నేను తెలియజేస్తున్నానండి. చాలా దారుణమైన విషయం అండి. కనీసం అస్సలు బాధ్యత గల సర్పంచ్లే మసలుకోవట్లేదండి. ఎంత దారుణం అంటే వాట్సాప్లోని రకరకాలుగా లేని ఉన్నాయి అన్నీ కలిపేసి జనాల మీద భయబాధలకు గురి చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు మా కుటుంబంలోనే అయ్యో కేసు పెట్టారంట, 10,000 అంట, 2 సంవత్సరాలు జైలు శిక్ష అంట అని మా ఆడవాళ్ళు వచ్చి అడిగి వాళ్ళు భయపడుతున్నారండి. ఎంత దారుణంగా మెసేజ్లు పెడుతున్నారంటే అంత దారుణంగా పెడుతున్నారండి. అతని స్వార్థం కోసమే, ప్రజల కోసం ఆలోచించి మనసు అవుతాయి కాదండి. అతని మీద కఠినమైన ఆలోచన చేయాలి, స్థలం కాపాడుకోవాలనేసి ప్రజలకు తెలుసు. నేను ఏరియా వార్డు మెంబర్నే. మా ఏరియా వాళ్ళు ఇది పంచాయతీ భూమి అని చెప్పి చాలాసార్లు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ ఆఫీస్కి వీళ్ళందరికీ కంప్లైంట్లు పెట్టి మా ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూమిని మా ఊరు సర్పంచ్ కబ్జా చేస్తున్నాడండి అని 4 సార్లు గ్రీవెన్స్కి వెళ్ళి ఆర్డీ గారి దగ్గరికి వెళ్ళి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి 4 సార్లు సర్వే చేయించుకుని మొక్కులు వేయించి ఇవన్నీ మేము కాపాడుకున్నామండి. రేపు పొద్దున ఏదన్నా వస్తే మా గ్రామం దగ్గరలో ఉన్న ఒక గుడికో బడికో దేనికో ఉపయోగించుకుందామని మేము పంచాయతీలో అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు, ఆర్డీ గారు అందరూ వచ్చి ఎవరైతే సర్పంచ్ ఆక్రమించుకున్నాడో వాళ్ళు వేసిన షెడ్లు ఇవన్నీ అన్నీ తొలగించేసి మా పంచాయతీకి అప్పగించడం జరిగింది. మాకు తెలియకుండా అర్ధరాత్రి ఎవరో తెచ్చి ఇక్కడ బేస్మెంట్ కట్టేశారు సెలవు రోజుల్లోనే. మళ్ళీ మేము ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరూ కంప్లైంట్ పెడితే ఇక్కడికి వచ్చి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వేలో తొలగించారు. ఇవన్నీ మేము ఇక్కడ ఒక 100-150 మంది వాళ్ళందరి సమక్షంలో, మా ఊరు గ్రామ ప్రజలందరి సమక్షంలో తొలగించారు. వాళ్ళందరినీ మానేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా 9 మీద కేసులు పెట్టి మా మీద కోర్టుకు ఎక్కించి మా మీద జైలు పడిపోయింది, అది పడిపోయింది, వాళ్ళకి 10,000 జరిమానా పడిపోయిందని సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడితే మేము గతంలో పోస్టులు పెట్టిన అన్ని కోరింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ మీద కోరింగ్ ఎస్సీ గారు సీరియస్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. మాకు ఏ వద్దండి, ఇది మా పంచాయతీకి అప్పగించి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ అందరూ చుట్టూ ఫెన్సింగ్ వేసి మా పంచాయతీకి అప్పగించి ఈ పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకోకుండా కాపాడాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే మొన్న మా విఆర్ఓ, మా సెక్రటరీ గారు వచ్చి ఇది పంచాయతీ భూమిని సర్టిఫికేట్ చేసి మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ఎంతవరకు ఉందో పంచాయతీ భూమి అదంతా మీరు పంచాయతీ వారు తీసుకుని ఈ ప్లేస్లోకి ఎవరో రాకుండా, ఎటువంటి కబ్జాదారులు ఎవరు ఆక్రమించకుండా కాపాడతారని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నేను మాజీ ఓటు వార్డు నెంబర్ని, ఈ స్థానిక నెంబర్నండి. మాకు 2021 నుంచి సుంకరపాలెం గ్రామంలో నియంత అరాచక ప్రభుత్వం కొనసాగుతుందండి.
ఏ విధంగా అంటే 125, 123 కూడా ప్రభుత్వ నిషేధ జాబితాలో ఉన్న భూమి అండి. అది గ్రామకంఠమో బంజారా భూమో లేదా అన్సైడ్ భూమో కాదండి. అది నిషేధ జాబితాలో ఉన్న భూమి. అది ఎవరికి గవర్నమెంట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ కానీ పట్టాలు కానీ ఇవ్వడానికి వీలు పడుతుంది. అలాంటి భూమిని ఇతను ఆక్రమించేసుకుని కాలువ కప్పెట్టేసి సుమారు ఎకరం పైన స్థలాలు ఇతర గ్రామస్తులకు అమ్మేసుకుంటున్నాడు ఇతను. అనేసి మేము కలెక్టర్ ఆఫీస్లో చాలాసార్లు కంప్లైంట్ చేసామండి. చేస్తే వాళ్ళు 2 సార్లు వచ్చి ఈ సర్వే చేసి 2 సార్లు కూడా మొక్కులు పాతి అంటే సరిహద్దు స్థలాల్లో మొక్కులు పాతి వెళ్ళినప్పటికి కూడా ఈ స్థలం మాదంటూ మా మీద అక్రమమైన కేసులు పెడుతూ ఇంకోటి ఆ బోర్డు చూడండి, ఆ బోర్డు ఒకటే ఈ మామూలుగా బేస్మెంట్ లాగేస్తారని అక్రమ కేసులు గుత్తుల శ్రీని మీద, గుత్తుల నాగేశ్వరరావు నా మీద, పొత్తెన పోతురాజు మీద, అర్జునరావు గారి మీద అక్రమ కేసులు పెడుతూ అసలు స్థలం ఆక్రమించుకున్న వాళ్ళని వదిలేసి గవర్నమెంట్ స్థలాన్ని కాపాడుకెళ్తున్న వాళ్ళు మా మీద అక్రమమైన కేసులు పెడుతున్నాడు. సుంకరపాలెం గ్రామంలో ఎప్పుడు కూడా 2 సార్లు ధర్నాలు జరిగినండి. ప్రెసిడెంట్లు కూడా ఇది గత చరిత్రలో మీరు ఒకసారి తిరిగి చూస్తే ఎప్పుడు కూడా ఇటువంటి దారుణమైన ధర్నాలు గేవింగ్ కానీ జరగలేదండి. ఇప్పుడు 2 సార్లు అండి. ఒకటి బైపాస్ కాలనీ సాయి చంద్ర కాలనీలోని ఒకసారి 21 రోజు చేశారండి వాళ్ళు. ఇక్కడ మేము 4 రోజులు ధర్నా చేసామండి. ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతుంటే ప్రభుత్వ అధికారులు 2 సార్లు వచ్చి కొలగొట్టడం కూడా జరిగిందండి. అయినప్పటికీ కూడా మా మీద అక్రమ కేసులు పెడుతూ మమ్మల్ని భయపెడుతూ మొన్న 17వ తారీఖు అబద్ధాలు చెప్పడంలోను పార్టీలు పెరాయించడంలోను ఆయన ఉన్న దాటి ఎవరు లేరండి. అక్రమ కేసులు బనాయించడంలోను ఆయన విశ్వవిఖ్యాత చెందినవాడు అండి. మేము గ్రామసభకు కూడా గైహాజరైన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయండి. ఆయన సర్పంచ్గా సమాధానం చెప్పలేక ఈ భూమి మీద గ్రామ సభకి గైహాజరైన రోజులు ఎన్నో ఉన్నాయి. కనుక మా స్థానిక శాసనసభ్యులు దాంట్లో బుజ్జిబాబు గారిని కోరుకునేది ఏంటంటే ఒకసారి ఈ విషయమై మీరు పరిశీలన చేసి తగు న్యాయం చేసి ప్రజల భూమిని కాపాడతారని కోరుకుంటున్నామండి. మోపూరి వెంకటరెడ్డి నాయుడు అని నేను కాపులపాలెం గ్రామ నివాసస్తున్నాయి. మన గ్రామంలో 125వ సర్వే నెంబర్లో కొంత డ్రైన్ పోరంబోకు భూమి కలదు. ఆ డ్రైన్ పోరంబోకు భూమిని తెల్లపూడి నాగేశ్వరరావు అనే వ్యక్తి సర్పంచ్గా గెలిపించుకున్నందుకు ఒక గ్రామం వారందరూ కూడా అతన్ని బాధపడుతున్నారు. అతను ఈ స్థలాన్ని 125వ సర్వే నెంబర్ స్థలాన్ని నేను 500 గజాలు కనకాలపేట మత్స్యకారులకి దానం చేశాను ఉచితంగానే అంటున్నాడు. అతను దానం ఎలా చేశాడు, అతనికి ఏ రకంగా సంక్రమించింది, ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు గుర్తించి అతన్ని వెంటనే ఇటువంటి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేయకుండా అతనిపై చర్య తీసుకుని అతన్ని వెంటనే జైలు పాలు చేయాలి. అతను ఈ పదవీ కాలం పూర్తి అవ్వకుండానే మధ్యలో తొలగిపోయేలాగా తిరుగుతున్నాడు. అతన్ని ప్రభుత్వం వారు వెంటనే మధ్యలోనే పదవి నుంచి తొలగించేస్తారు. ఇది 125వ సర్వే నెంబరు. ఈ భూమి డ్రైన్ పోరంబోకని ప్రతి ఒక్కరికే మా గ్రామంలో తెలుసు. అయినా అతను దీని మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఎవరు వస్తారు దీంట్లోకి, ఎవరు చేస్తారు అని చెప్పి అలాగే చెప్పుకుంటూ వస్తున్నాడు. అందరికీ తప్పుడు మాటలు మాయ మాటలు చెప్తూ మా గ్రామస్తులు మన గుత్తుల నాగేశ్వరరావు గారి మీద, పితాన అర్జునరావు గారి మీద, ఎంపీటీసీ శ్రీని గారి మీద, పితాన పోతిరాజు గారి మీద కేసులు పెట్టి భయపెడుతున్నాడు. కేసులు పెట్టి వాళ్ళకి మళ్ళీ ఏదో జుర్మానాలు వేసారని 10,000 రూపాయలు జుర్మానా వేసారని మళ్ళీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. అతను సోషల్ మీడియాలో పెడుతున్నాడు. దాని గురించి ప్రభుత్వం వెంటనే స్పందించి అతను 500 గజాలు ఎలాగా దానం చేశాడు ఎవరని చెప్పాలి. అతనికే లేదు. అతనికి లేనటువంటి వ్యక్తి 500 గజాలు స్థలాన్ని దానం చేశాడంటే అతనికి ఎలా సంక్రమించింది, అతనికి ఏ రూపంగా సంక్రమించింది ప్రభుత్వం వారు మేము స్పందించి పంచాయతీ సెక్రటరీ గారు లెటర్ పెడితే పంచాయతీ సెక్రటరీ గారు మాకు లెటర్ ఇచ్చారు. ఈ 125వ సర్వే నెంబర్ 123 సర్వే నెంబర్ కూడా డ్రైన్ పోరంబోకని పంచాయతీ సెక్రటరీ గారు మాకు ఇవ్వడం జరిగింది. అందు గురించి